సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 3 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన రైతు మహోత్సవం ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమంలో గత 3 రోజులుగా హుస్నాబాద్ పట్టణంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సిద్దిపేట జిల్లాతో పాటుగా చుట్టూ ఉన్నటువంటి కరీంనగర్, జనగాం, హన్మకొండ జిల్లాల నుండి కూడా వచ్చిన రైతులు 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ, వివిధ మార్పుల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నారన్నారు. మహారాష్ట్ర రైతాంగం అరటి సాగుకు 1980 నుంచి 85 ప్రాంతంలో డ్రిప్ ను ఉపయోగించేవారని, ఒక ఎకరానికి 1500 మొక్కలు అరటి నాటడం, నీళ్లు ఎక్కువ అందించడం వల్ల ఒకే సైజులోని అరటి మొక్క ఎదుగుతాయనే విషయంను పూర్తి అవగాహన చేసుకుని మేలు రకమైన పంటను పండించారన్నారు. అరటి సాగులోని దేశంలోని 13%, ప్రపంచంలో 2% అక్కడి నుంచి వస్తూ ఉందన్నారు. వాతావరణంకు అనుగుణంగా కొంచెం మార్పు చేస్తే ఎంతో లాభాలు పొందవచ్చు అనే విషయాన్ని మహారాష్ట్ర రైతులు నిరూపించారన్నారు. తాను పనిచేసిన కామారెడ్డి జిల్లాలోని ఎకరంలో 30 గుంటలు వరి, 10 గుంటలు చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల మొక్కలు పెట్టారని, గోవులు, ఆవులు ఒక షెడ్డు వేసి వాటి పేడ, మూత్రం వాటిని ట్యాంకుల్లో నింపుకొని మొక్క వేర్ల దగ్గర పిచికారీ చేసేవారన్నారు. దీంతో ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల రైతులు అధిక లాభాలు పొందేవారన్నారు. 3 రోజుల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ, ఒక పంట నుండి దిగుబడి ఎలా సాధించగలం, వివిధ స్టాళ్లలోని వివిధ విత్తనాలు, నూతన సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాల గూర్చి అందరూ రైతులు పూర్తి అవగాహనగా తెలుసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవనం, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, బ్యాంకింగ్, ఇతర ప్రైవేటు రంగాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకుని హుస్నాబాద్ ప్రాంతం సస్యామలం కావాలని ఆకాంక్షించారు. ఆ విత్తనాలను నేర్చుకోవడంతో ఆ జీవితం కార్యక్రమంలో అందరూ వ్యక్తులైన మంది ఉన్నట్టున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నమస్కారాలు తెలియజేస్తూ మనం 6, 7, 8, 3 రోజుల నుంచి పేపర్లలో టీవీలలో చూసాం. మనం ఇన్ని సంవత్సరాలు ప్రాజెక్టు విధానం జరిగేటువంటి ఈ కార్యక్రమాలు మన కేవలం మన శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రులు మనం ఇక్కడ కిసాన్ మేళా పెట్టడం వల్ల జరిగింది సార్. మన రైతులు చాలామంది నాకు చెప్పారు, ఎప్పుడు చూడలేదు నేను అని. థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి. సార్ కాల్లో మాట్లాడుతానన్నారు. సార్ రాలేకపోతున్నందుకు సార్ ఫోన్లో మాట్లాడతారు. అవును చాలా బాగుండింది సార్. సెకండ్ డే మనకి సిద్దిపేట నుంచి ఇంకా చేయాలని చాలా మంది రైతులు వచ్చారు సార్. థర్డ్ డే మనకి ఎలాంటి అంటే మనకి ఏమి నెక్స్ట్ లెవెల్ లేదు కాబట్టి మార్నింగ్ కంటిన్యూస్గా మాట్లాడటం కామారెడ్డి ఉన్నారు. తర్వాత శాలువా మొమెంటం ప్రకటిస్తున్నారు. గ్రంథాలయ చైర్మన్ గారికి శాలువా మొమెంటంతో సత్కరిస్తున్నటువంటి మరియు అధికారుల బృందం. ముఖ్యంగా ఈ 3 రోజుల మున్సిపల్ కమిషనర్ గారికి
ఆ విత్తనాలను నేర్చుకోవడంతో ఆ జీవిలను కార్యక్రమంలో అందరూ ఇక్కడ మిక్కిలేని మంత్రాల శాఖ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నమస్కారాలు తెలియజేస్తూ గ్రంథాలయ చైర్మన్ గారికి శాలువా మొమెంటోతో సత్కరిస్తున్నటువంటి మరియు అధికారుల బృందం. ఈ హుస్నాబాద్ లో పెడితే కరీంనగర్, వరంగల్, అదేవిధంగా జనగామ జిల్లా రైతులు కూడా ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించుకుంటారు, వారిని కూడా చైతన్యపరిచినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవం అనేది హుస్నాబాద్ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా చాలా మంది రైతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున మొత్తం అన్ని సెషన్స్ అటెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనలు, స్టాల్స్ అన్ని కూడా సందర్శించి టెక్నాలజీ ఏ విధంగా ఉంది, వ్యవసాయంలో లేటెస్ట్ గా మార్పులు ఏమొచ్చినాయి, పంటల మార్కెట్కి సంబంధించి ఏమేమి నడుస్తున్నాయి మార్కెట్ లో అని కూడా వారు చాలా డీటెయిల్డ్ గా ముఖాముఖి ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్క సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, ఎరువులు తగ్గియడం లేదంటే పురుగు మందుల్ని వాడకుండా ఏ విధంగా మనము పంట నుంచి దిగుబడి అనేది సాధించవచ్చు, అట్లా అనేక అంశాల మీద ఈ 3 రోజులు కూడా చాలా విస్తృతంగా చర్చలు జరిగాయి. అదేవిధంగా లైవ్ గా కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని శాంపుల్స్ పెట్టున్నాము, కొన్ని పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాల బ్రీడ్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. రైతులు వచ్చి ఈ బ్రీడ్ నుంచి మనకి ఎంత ఉత్పత్తి వస్తుంది అని కూడా ఉత్సాహంగా మాట్లాడి కూడా తెలుసుకున్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అధికారులందరికీ కూడా ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి కిసాన్ మేళాలు, రైతు మహోత్సవాలు మరెన్నో మనం జరుపుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.